ఒకసారి ఇండియాలో ఉన్న టాప్ బిజినెస్ మ్యాన్ అయిన జాడీ టాటా గారికి ఒక పిఏ కావాల్సి వచ్చిందంట. తన పర్సనల్ అసిస్టెంట్ కావాల్సి వచ్చింది. ఆ పోస్ట్ కోసం ఆయన అప్పట్లో ఉన్న పత్రికల్లో అడ్వర్టైజ్మెంట్ ఇవ్వడం జరిగింది. అయితే అప్పట్లో బయోడేటాస్ ఉండే, ఇప్పుడు రెజ్యూమ్ కాకుండా ఓన్గా ఫిల్ చేసి పంపించేవి. ఇన్ని సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఇది చదువుకున్నాను అది చదువుకున్నానని ఒక 4 రోజుల పాటు పట్టించుకోలేదు. ఆ తర్వాత ఒక 10 రోజుల పాటు చాలా లెటర్స్ వచ్చినాయంట, 100 కొద్ది లెటర్స్ వచ్చినాయి. అవన్నీ చూసుకోవడానికి ఒక రోజు నేను ఓపెన్ చేసి చదువుతుంటే 1, 2, 3 చదువుతూ ఉంటే ఆ బయోడేటాసే 3-4 పేజీలు ఉన్నాయంట. వర్కౌట్ కాలేదు. కానీ ఒక్క లెటర్ మాత్రం ఇలా రాసి ఉందంట, మీరు ఈ కవర్లన్నీ ఓపెన్ చేస్తూ చాలా బిజీగా ఉండొచ్చు, మీరు నాకు పర్మిషన్ ఇస్తే ఈ కవర్లన్నీ ఓపెన్ చేసి వీటిలో ఉన్న బెస్ట్ రెజ్యూమే ఏదో మీకు చూపించేటట్టుగా, లేదా బెస్ట్ రెజ్యూమేస్ మీ ముందు పెడతాను అని ఒక లెటర్ ఉందంట ఇంగ్లీష్లో. హోప్ యు ఆర్ బిజీ టు సెర్చ్ ఫర్ దిస్ బయోడేటాస్, ఇఫ్ యూ గివ్ మీ పర్మిషన్ ఐ విల్ కమ్ అండ్ హెల్ప్ యూ టు గెట్ ద బెస్ట్ బయోడేటా. అంటే విషయాన్ని సుత్తి లేకుండా చెప్పడం, అలా చెప్పేటటం పబ్లిక్ స్పీకింగ్లో కూడా ఒక భాగం. అలా సుత్తి లేకుండా స్పష్టంగా ఎఫెక్టివ్గా చెప్పడానికి పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ ట్రైనింగ్ ఉపయోగపడుతుంది.